నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మనం చండీశ్వరుడు గురించి తెలుసుకుంటున్నాము. అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ పార్ట్ 2లో. ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారముతో శివాలయ నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంతల తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయమైపోయింది. అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అవును, అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరముగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లవాడి భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది చిన్న భిన్నమయ్యింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకనా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలు తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి, క్రింద పడిపోయాయి. నెత్తుటి దారులు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైకత లింగంలోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు 2 నరికేశావు. మనుషుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుంచి నీవు మా కుటుంబంలో 5వ వాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్య ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్ని భాగం అని శంకరుడు అనుగ్రహించాడు. పార్వతి, నేను ఇవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు. వేరొకరు తినరాదు అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకర ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు. ఎప్పుడూ శివధ్యాన తత్పురుషుడై ఉంటాడు. ఆయనను పిలుస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనను ధ్వనిశ్చండు అని కూడా మరొక పేరు. అందుకే గుడికి వెళ్ళినప్పుడు చండీశ్వరుడి దగ్గర మనం ఆశీర్వచనం పొందాలి అంటే చిటికలు మాత్రమే వేయాలి, గట్టిగా శబ్దాలు మాత్రం చేయకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.